హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నా కిచెన్ కౌంటర్ టాప్ ప్లస్ ఏంటంటే గ్యాస్ స్టవ్ అనేది ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నా అనేది వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో గ్యాస్ స్టవ్స్ కానీ ఎప్పుడు కానీ మనం ఏంటంటే హీట్గా ఉన్నప్పుడు అయితే అస్సలు వాష్ చేయొద్దండి. ఎందుకంటే అది పైన గ్లాస్ ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. కొంచెం చల్లారిపోయిన తర్వాతనే ఇదంతా వాష్ చేసేసుకోవాలి. సో ఎప్పుడు కానీ గ్లాస్ ఐటమ్స్ని క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ కాబట్టి మన కంటికి కనబడని చిన్న చిన్న బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి, ఎందుకంటే పాలు పొంగుతాయి, రైస్ పెట్టినప్పుడు రైస్ అనేవి పొంగుతాయి, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కర్రీస్ చేసినప్పుడు కొంచెం పక్కనంతా స్ప్రిల్ అవుతుంది. సో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అండి. సో అవైతే చిన్న ఉంటే మొత్తం కిచెన్ అంతా ఫామ్ అయిపోతుంది. నార్మల్గా మనం ఒక ఫుడ్ ఐటమ్ పక్కన పెడితే దానిపైన అన్నీ వాళ్తూనే ఉంటాయి. సో కిచెన్ అనేది ఎప్పుడు కానీ ఇది రెయినీ సీజన్ కాబట్టి హైజెనిక్గానే ఉంచుకోవాలి. లేదంటే చాలా వరకు మనకి కిచెన్ నుంచే అంటే బ్యాక్టీరియా ఫంగస్ మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా వస్తాయి. సో నేను ఇది రెయినీ సీజన్ కాబట్టి నార్మల్గా అయినా నేను వాష్ చేస్తూనే ఉంటా. సో రెయినీ సీజన్లో ఇంకెక్కువ క్లీనింగ్ కిచెన్ కానీ హాల్ కానీ సో మనం యూజ్ చేసే క్లాత్స్ కానీ హైజెనిక్గానే ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు ఫీవర్స్ కానీ ఎలాంటి ఎలర్జీస్ అనేది రాకుండా ఉంటాయి. సో వీక్లీ వన్స్ కానీ నేనంటే 2 వీక్స్కి ఒకసారి కానీ గ్యాస్ స్టవ్ని అంటే కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. నార్మల్గానైతే ఒక క్లాత్ అంటే స్పాంజ్ వైప్స్ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేస్తా. సో ఇట్లా వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి అంటే పాలు పొంగినాయి, ఆయిల్ స్ప్రిల్ అయినాయి, సో చిన్న అంటే మనం కొంచెం మరకలు అట్లాంటివి ఉంటాయి కదా. సో వీలైనంత వరకు అయితే నీట్గా ఉంటే 1 వీక్ ఒకసారి అట్లా క్లీన్ చేస్తా. లేదా బాగా డస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే 2 వీక్స్కి ఒకసారి ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే చేస్తా. సో మనం ఇట్లా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అయితే చేతికి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటేనే ఏంటంటే చేతులు అనేది ఎక్కువ అంటే పాడవకుండా అయితే ఉంటాయి. సో నేను వీలైనంత వరకు సింక్ కానీ కిచెన్ కౌంటర్ టాప్ కానీ హౌస్ క్లీన్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ అయితే నెక్స్ట్ మాస్క్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్నా. సో చాలామంది ఏంటంటే గ్యాస్ స్టవ్ పైన క్లీన్ చేస్తారు, సో కింద క్లీన్ చేయరు. వీలైనంత వరకు కిందని ఇంకెక్కువ క్లీన్ చేయాలండి. ఎందుకంటే మనకు పాలు పొంగినాయి కింద మరకలు, సో అవి కంటికి కనబడని ఇన్సెక్ట్స్ వల్ల సో మనకు అవన్నీ మొత్తం అంటే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయ్యి కిచెన్ అంతా బ్యాడ్ స్మెల్ రావడమే కాకుండా వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. సో నేను ఇక్కడ అదంతా కొంచెం డ్రై కానీ అనేసి నేను అట్లా పెట్టేసి ఇక్కడ ఉన్న బర్నర్స్ని అయితే క్లీన్ చేస్తున్నా. బర్నర్స్ బ్లాక్ ఉన్నా పర్లేదు, బట్ ఏంటంటే హోల్స్లో డస్ట్ అనేది లేకుండా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. నేను వీలైనంత వరకు ఈ 2 వీక్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తాను. మరీ ఎక్కువ వాష్ చేస్తే ఏంటంటే మనకు రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో నేను ఇట్లా 2 వీక్స్కి ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేస్తా. సో సింక్ కూడా వీలైనంత వరకు ఏంటంటే మనం ఎప్పుడు బౌల్స్ క్లీన్ చేస్తే అప్పుడు ఇది ఒక బౌల్ అనుకొని క్లీన్ చేస్తే ఏంటంటే మనకు అక్కడ నుంచి బొద్దింకలు కానీ చిన్న ఇన్సెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయి. కిచెన్ అనేది సింక్ అనేది ఎప్పుడు కానీ నీట్గా ఉంచుకునేటట్టే చూడండి. సో నేనైతే బౌల్స్ కూడా ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. దీనివల్ల ఎక్కువ బౌల్స్ కావు, మళ్ళీ ఏంటంటే కిచెన్ చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. మనం సింక్ నిండా బౌల్స్ ఉంచి ఒకటేసారి అన్ని క్లీన్ చేసుకుందామని అనుకుంటే ఏంటంటే ఎక్కువ వర్క్ అవుతుంది. అంటే అన్ని ఒకటేసారి క్లీన్ చేస్తే హ్యాండ్స్ పెయిన్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే వాటిపైన అంట్లు అన్నీ అందులో ఉండడం వల్ల దోమలు, ఈగలు, నెక్స్ట్ బొద్దింకలు అన్నీ వచ్చి వాటిపైన వాలి అంతా మొత్తం కిచెన్ అంతా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో నేనైతే వీలైనంత వరకు ఎప్పటి బౌల్స్ అప్పుడు క్లీన్ చేసేసుకుంటా. క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ కూడా వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి అంటే రెగ్యులర్గా సింక్ వాష్ చేస్తా బౌల్స్ క్లీన్ చేసినప్పుడు. అట్లా కాకుండా సింక్ లోపల పైప్స్కి సింక్ డ్రైనర్ అని దొరుకుతుందండి. 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పైప్స్ అనేది బ్లాకేజ్ కాకుండా అంటే వాటర్ ఫ్లో అనేది కరెక్ట్ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి అంటే అంట్లుగిని అన్నీ అందులో సింక్లోనే పడేస్తాం కదా. సో అట్లా సింక్ డ్రైనర్ వేస్తే ఏంటంటే మంచిగా సింక్ లోపల పైప్స్ అన్నీ క్లీన్ అయ్యి వాటర్ ఫ్లో అనేది చాలా నీట్గా ఉంటుంది. సో వీలైనంత వరకు ఇట్లా అందులో ఉన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా ఈ బర్నర్స్కి, అవి అనేది అందులో డస్ట్ లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే గ్యాస్ ఫ్లేమ్ అనేది మంచిగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ స్టాండ్స్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నా. సో వీలైనంత వరకు కిచెన్ కౌంటర్ టాప్ అయితే అంటే క్లీన్గా ఉంచుకోనికైతే ట్రై చేయండి. సో మీకు ఎవరికన్నా మోటివేషన్గా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాపే కాకుండా పక్కనున్న టైల్స్ కూడా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే కాక్రోచెస్ కానీ లేదంటే బల్లులు కానీ అవంతా పారినవి ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే తెలియకుండా మనకు లేనిపోని ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి. సో ఇట్లా వీక్లీ వన్స్ కానీ 1 మంత్కి ఒకసారి కానీ ఇట్లా టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటే ఏంటంటే కిచెన్ చూడడానికి నీట్గా అనిపిస్తుంది, మనకి
ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేటి అంటే వీటి వల్ల రాకుండానైతే ఉంటాయి. సో ఇక్కడ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయడం కాకుండా పక్కనున్న టైల్స్, నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర సో అంతా క్లీన్ చేసేసిన తర్వాత మెయిన్ ఏంటంటే ఎప్పుడు కానీ మనం క్లీన్ చేసుకున్న స్టవ్ క్లీన్ చేసినా దాని కింద మాత్రం స్టవ్ కింద మాత్రం ఎప్పుడూ నీట్గా ఉంచుకునేటట్టు అయితే ట్రై చేయండి. స్టవ్ కింద చిన్నగా ఏమన్నా అంటే కొంచెం అంట్లు కానీ లేదంటే మనం పాలు పొంగింది కొంచెం ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, కాక్రోచ్లు కానీ నెక్స్ట్ ఈగలు కానీ చాలా వరకు వస్తాయండి. సో ఇది రెయినీ సీజన్ కాబట్టి చిన్నగా ఏమున్నా కూడా అంతా మొత్తం అన్ని ఈగలు అవన్నీ వస్తాయి. సో నేనైతే వీలైనంత వరకు కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇట్లా ఉంచుకుంటా, నీట్గానే ఉంచుకుంటా. సో వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.